మరో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు అసెంబ్లీ బాయ్కాట్ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. వర్షాకాల సమావేశాలకు వైసీపీ కంప్లీట్ గా ప్యాకప్ చెప్పేయటం పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద డిబేట్ కు దారితీస్తుంది. డిఎస్సి అక్రమాలంటూ రోడ్డు మీద మైకులు పట్టుకుని రెచ్చిపోతున్న వైసీపీ నేతలు ఇదే ఇష్యూపై అసెంబ్లీలో నిలదీయడానికి ఎందుకు భయపడుతున్నారు? సభలో జీరో, రోడ్డుపై హీరో అన్నట్లుగా సాగుతున్న జగన్ స్ట్రాటజీపై సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్ట్ అటాక్ చేశారు. అసెంబ్లీకి వస్తే ఎక్కడ గ్రూప్ 1 స్కామ్ బండారం బయటపడుతుందో అన్న ఫియర్తోనే జగన్ ఎస్కేప్ అవుతున్నారని బాబు లాజికల్గా కార్నర్ చేశారు. గతంలో తాను సభను బాయ్కాట్ చేసినా తన ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారని, కానీ వైసీపీ మాత్రం టోటల్గా డుమ్మా కొట్టడం డెమోక్రసీని, పబ్లిక్ మాండేట్ను ఇన్సాల్ట్ చేయటమేనని ఫైర్ అయ్యారు. నిజమే కదా, పబ్లిక్ ఇష్యూస్పై ఫైట్ చేయాల్సింది చట్టసభల్లో, అంతేగాని రోడ్ల మీద పొలిటికల్ స్టంట్ చేస్తే మైలేజ్ వస్తుందా? చర్చకు మేము రెడీ అని రూలింగ్ పార్టీ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా వైసీపీ ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తుంది? ఇది స్ట్రాటజీనా లేక ఫేస్ చేయలేక ఎస్కేప్ అవుతున్నారా అన్నది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో $1 మిలియన్ క్వశ్చన్స్. ఇదే అంశాన్ని సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, ఏపీ అసెంబ్లీలో వైసీపీ మొత్తానికి డుమా కొట్టడానికి కారణాలేంటి? దీనిపై అయితే మాత్రం చంద్రబాబు నాయుడు కార్నర్ చేసినట్లు తెలుస్తుంది. ఓ పక్క అంటే అసెంబ్లీలో చర్చకు లేకుండా రోడ్లపై మైకులు పట్టుకోవటం ఎంతవరకు వైసీపీకి మైలేజ్ ఇస్తుంది? మరో పక్క అసెంబ్లీకి గతంలో కూడా ఆయన సింగిల్గా ఉండి కూడా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో క్వశ్చన్లు లేవనెత్తడం, మరో పక్క అసెంబ్లీకి వెళ్ళని సభ పక్షంలో మిగిలినటువంటి ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీకి హాజరవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు వైసీపీ ఎస్కేప్ అయిందనుకోవచ్చా నరసింహ? రవి, ఏదైతే చూసుకుంటే ఏపీ వర్షాకాల సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో అయితే పూర్తి స్థాయిలోనే అయితే డుమ్మా కొట్టిన పరిస్థితి అయితే నెలకొంది. ఇది రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద డిబేట్గా మారిందని, అదేవిధంగా చర్చల్లో కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయిలో కూడా అటు ఎమ్మెల్యేలు, స్థానిక ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా డుమ్మా కొట్టారు. అదేవిధంగా ఇది చరిత్రలోనే ఇది మిగిలిపోయిన రోజని, ఇప్పుడు మునిపెన్నడూ కూడా ఈ తరహా ఇటువంటి సంఘటనలు జరగలేదని కూడా ఒక చర్చనీయాంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా గతంలో పోలిస్తే గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కారణాల వద్ద రాకపోయినా కూడా తన ఎమ్మెల్యేలు వచ్చారని కూడా కార్నర్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా ఏదైతే ముందుగా ఇది డిఎస్సిపై అయితే ఒకవైపు రోడ్డుపై వచ్చి మైకులు పట్టుకొని వైసీపీ నేతలు అయితే ఆరోపణలు, అదేవిధంగా ధర్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ కోణంలోని ఏదైతే వైసీపీ నేతలు అసెంబ్లీకి వస్తే ఈ కోణంలో ఏదైతే వారిది గ్రూప్ 1లో వారికి దీనిపై స్కాములు బయటపడతాయని ఆరోపణలు వస్తాయా అనేది, స్కాములు బయటపడతాయని ఆరోపణలతో ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోయారంటూ కూడా ఒకవైపు అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఏదేమైనా కూడా ఒకవైపు వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో వర్షాకాల సమావేశాలకు రాకపోవడము చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఏదైతే ఇటువరకు కూడా ఏదో వర్షాకాల సమావేశాలకు అటు టీడీపీ నాయకులకు వైసీపీ నేతలకు మధ్యన ఒక సవాల్గా మారిందని చెప్పవచ్చు. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో వర్షాకాల సమావేశాల్లో కూడా రాకపోవడం కూడా ఒకవైపు అయితే చెప్పవచ్చు. అదైతే అసెంబ్లీలో గ్రూప్ 1 స్కామ్కి దీనికి బయటపడుతుందనే కోణంలోని వైసీపీ నేతలు రాలేదని ఒకవైపు అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఇది మినియల్ ఏదైతే వైసీపీ నేతలు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అది అటు ప్రజలకు ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పును దీన్ని ప్రతిపాదించకుండా అసెంబ్లీలోను కూడా ప్రజల సమస్యలను, ప్రజాగలాన్ని ప్రజలకు వినిపించకుండా ఈరోజు వైసీపీ నేతలు అయితే ఈ తరహా ఘటనలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఒకవైపు పూర్తిగా సర్వత్రా ఏదైతే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు పూర్తి స్థాయిలో రాకపోవడము, ఏదైతే అధికార పార్టీ నాయకులు ఏదైతే ఒకవైపు సవాల్ విసురుతూ దేనికైనా రెడీ అంటూ మీరు ఇచ్చిన డిఎస్సి కానీ దేనికైనా కూడా మేము దీనికి సభలో కూడా చర్చిస్తామంటూ ఒకవైపు అధికార పార్టీ నేతలు ఏదైతే సవాళ్ళు విసిరినా కూడా వాళ్ళు రాకపోవడం పట్ల కూడా దీనికి ప్రతిఘటించి కూడా వైసీపీ నేతలు ముందుకు రాకపోవడం పట్ల కూడా ఒకవైపు అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయని చెప్పవచ్చు. ఏదైతే పూర్తి స్థాయిలో వర్షాకాల సమావేశాలకు, అసెంబ్లీ సమావేశాలకు 4 రోజులైనా కూడా ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాలకు పూర్తి స్థాయిలో వైసీపీ నేతలు రాకపోవడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారిందని
చెప్పవచ్చు. ఇది బిలియన్ల డాలర్ల క్వశ్చన్గా మనం చెప్పవచ్చు. ఒక డిబేట్లుగా ఏదైతే వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలకు పూర్తి స్థాయిలో రాకపోవడము, అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు ఏదైతే వైసీపీ నేతలు అసలు టీడీపీ నేతలకు అనుకూలంగా కూడా ఒకవైపు చర్చల్లో పాల్గొనకపోవడం, ప్రజాప్రతినిధులు ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచే విధంగా ఉందని కూడా ఒకవైపు అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. అదేవిధంగా చూసుకొచ్చే సభలో కూడా రోడ్డుపై జీరో అంటూ కూడా ఒకవైపు ఆరోపణలు అయితే వినబడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. భవిష్యత్ కాలంలో కూడా ఈ తరహా వైసీపీ నేతలు చేస్తే భవిష్యత్ కాలంలో ఇది వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో మనం చేసి చూడాలి. రవి, రైట్, థ్యాంక్ యూ నరసింహ.